తెలంగాణలో అతిపెద్ద పండగ దసరా పండగ. అయితే ఈసారి దసరా పండగ రోజే గాంధీ జయంతి వచ్చింది. దేశవ్యాప్తంగా గాంధీ జయంతి రోజు మాంసం కావచ్చు, వైన్ షాపులు కావచ్చు అన్ని క్లోజ్ చేసి ఉంటాయి. మరి మాంసప్రియులు మరి ఈ దసరా పండగకి మందు లేకుండా ఎలా ఉంటారు, నాన్ వెజ్ లేకుండా ఎలా ఉంటారు, ఈరోజు పబ్లిక్ టాక్ లో తెలుసుకుందాం. వచ్చేయండి. మేము సారా తాగుతాం, ఏటా కోసం వాళ్ళు మనకి ఇట్లా బంద్ చేసుకోమంటే ఎట్లా బంద్ చేసుకోవాలి, మేము ఎట్లా కడుపు నిలవాలి, మాది ఎట్లా బతకాలి, మేము ఆయన చెప్పకుండా కూడా మేము ఏడాకి వస్తాం. సారా ఇట్లా దొంగతనం నుంచి అంతా మేము తాగుతాం. నాన్ వెజ్ అమ్ముకోవాలంటే ఇప్పుడు గాంధీ జయంతి రోజు నాన్ వెజ్ అంటే తినకూడదు యాక్చువల్గా. అంటే అది ఫస్ట్ నుంచి వచ్చేది అట్లా, అందుకోసమే తినకూడదు. ఇంకోటి వచ్చేసి ఇప్పుడు దసరాగానే వచ్చింది, దాని విధంగా కానీ మాట్లాడాలి, రెండో విధంగానే మాట్లాడాల్సి వస్తుంది. అప్పుడు ఏంటి యాక్చువల్గా అంటే మూసేయడానికి కరెక్ట్ టైం ఇస్తుంది మనకు. కానీ ఇప్పుడు వ్యాపారం కోసం పోతే కానీ అది కానీ మనకు కానీ లాస్ అవుతుంది. దానివల్ల ఇప్పుడు ప్రజలకు కానీ ఇబ్బంది అవుతుంది, మళ్ళీ అంచారికి చేయకూడదు. అందుకోసమే దాన్ని దసరా పెద్ద పండుగ కానీ దసరా ఎల్లుండి చేస్తాం మేడం. రేపైతే ఎవరేం ముట్టుకోరు, రేపు బంద్ అయితే కదా, ఇది రేపు బంద్ అయితేనే మంచిది. ఫస్ట్ మన దేవుడే మనకు ముఖ్యం. కాకపోతే గాంధీ జయంతి వచ్చింది కాబట్టి కంపల్సరీ బంద్ చేసుకోవాల్సిందే, అది పక్కా ఎల్లుండి చేసుకుంటాం. కాకపోతే ఆదివారం చేసుకుందాం, ఏం కాదు. పండుగ అయిపోయినాకుంటారేమో అనుకుంటాం మేమైతే. పండుగ అయినాక అవుతుండొచ్చు చేపల పండుగ, అంతవరకు దగ్గర తింటలేదు. పండుగకి కంపల్సరీ ఉండాలి కదా మొక్క. ఎటు మరి 140 ఉన్నాయి చేపలు, ఎవరు రేట్లు పెడతలేరు, అసలు గిరాకే లేదు. నిన్నటి చేపలు ఇంకా పడేయనికి అయిపోయినాయి. ఇంకా ఏం చేయాలి, అన్ని పిరమే ఉన్నాయి, ఏం బతికే తెరువు లేదు. ఈ రోజు కొన్నారు, కొనేటోళ్ళు కొన్నారు, లేదు. ఇంకా రేపు కూడా ఏం కొంటారు, గాంధీ జయంతి ఉంటుంది, కొనని ఇంకా రారు. పండుగ కూడా వచ్చింది, ఎవరు కౌసు తినారు. ఉండాలి, ఇవాళ నైటే తెచ్చుకొని పెట్టుకుంటారు, రేపు పొద్దున వండుకొని తింటారు. ఎవరి ఇష్టం వాళ్ళకు ఉంటుందమ్మా. తింటోళ్ళు తింటారు, తిన్నోళ్ళు తినరు, మళ్ళీ తెల్లారి తింటారు, పూజలు చేసుకుంటారు కదా రేపు. మళ్ళీ నెక్స్ట్ తెల్లారి చికెన్ మటన్ అవి తింటారు. ఏమో తెలియదు, ఇక తెచ్చుకుంటోళ్ళు తెచ్చుకుంటారు, తెచ్చుకోని వాళ్ళు రేపు తెచ్చుకుంటారు. ఎల్లుండి శుక్రవారం రోజు తెచ్చుకొని తింటారు, శనివారం తినారు కాబట్టి శుక్రవారం తింటారు. మరి పండుగ ఎట్లా చేసుకుందాం, అడిగా ఎవరు ఆడదాం, ఎవరు ఆడదాం, ఎల్లుండి చేసుకుందాం. మరి ఏం చేద్దాం, ఒక రోజుకి ఏమొచ్చింది, అన్ని బంద్ ఉంటే ఏదో పప్పుచారు ఏదో చేసుకొని తిందాం.